జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేకత పోరాట కమిటీ సమావేశం, కో కన్వీనర్ల సమావేశం ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఎత్తివేత కోసం ఇక్కడికి వచ్చినటువంటి కో కన్వీనర్లు, కన్వీనర్ చైర్మన్ గారు అందరూ ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో జూన్ 15 నాడు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం, రెండవది జూన్ 23 నాడు ప్రజాభవన్లో మెమోరాండం ఇవ్వడం, జూలై మొదటి వారంలో ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాటంలో జవహర్ నగర్లో ఉన్నటువంటి అదేవిధంగా డంపింగ్ యార్డ్ ప్రభావితమవుతున్నటువంటి ఇతర మండలాల రాజకీయ పార్టీలను, ప్రజలను సమీకరించడానికి జూలై మొదటి వారం నుండి రెండో వారం వరకు పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దాని తదనంతరం జూలై 23 నాడు సుమారు 1000కి పైగా ప్రజలతోటి సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం, ఈ సదస్సును. కాబట్టి డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువత వారి భవిష్యత్తులో వారి ఆరోగ్యం బాగుండాలని అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని, యువతను కూడా కదిలించడానికి ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. దీనికోసం పత్రికా మిత్రులు ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా సహకరించాలని, అదేవిధంగా ఈ పోరాట కమిటీ కార్యక్రమాలలో కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార జాథాలు నిర్వహించుకుంటూ పోతున్నాం. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ తమదిగా భావించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ని ఎత్తివేసేంత వరకు పోరాటం నిర్వహిస్తాం. ఆ పోరాటంలో కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకొని విజయవంతమై మరో చరిత్రను నిర్మించడానికి ఈ కమిటీ పూనుకుంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే ఇక్కడ డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులకు, ఈ సమావేశంలో హాజరైనటువంటి కన్వీనర్లందరికీ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కోశాధికారిగా మా కన్వీనర్ గారు ఏవైతే తీర్మానాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ కూడా అమలు జరిపే దాంట్లో ముందుంటామని, అట్లాగే జవహర్ నగర్ ప్రజలందరూ, విద్యార్థులు, మహిళలు ఈ డంపింగ్ యార్డ్ తోటి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కీసర, నాగారం, అట్లాగే కుషాయిగూడ వరకు, ఈశల్ వరకు ఈ చుట్టుపక్కల ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామో అందరినీ చైతన్యవంతం చేయడం కోసం మా కన్వీనర్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా అమలు జరపడానికి మా కమిటీ పూనుకుంటుంది. ఆ కమిటీ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆదరించి, అట్లాగే ఆర్థిక సహాయాన్ని కూడా అందించి, కరపత్రం, పోస్టరు తీసేదానికి సహకరించి, బస్తీల్లో ఉండేటటువంటి పెద్ద మనుషులు, కుల సంఘాలు, బస్తీ సంఘాలు అన్నీ కూడా మా మేకమై ఈ డంపింగ్ యార్డ్ రామ్కి యాజమాన్యం ఏదైతే ప్రజలకు వాళ్ళకు వచ్చేటటువంటి అనారోగ్యాలని చూస్తాము, చేస్తాము, మంచినీళ్ళు అందిస్తాము, అది అందిస్తాము, ఇది అందిస్తామని చెప్పి వాటిని అమలు జరుపుకోకుండా ఉంటుంది. దీన్ని శాశ్వతంగా ఎత్తివేసేటందుకు ఏదైతే కమిటీ పూనుకున్నదో ఆ కమిటీ వెలుగులో ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తివేసేంత వరకు పోరాటం కొనసాగించడానికి బస్తీ ప్రజలందరూ కూడా, అంటే ముఖ్యంగా జవహర్ నగరే దీనికి ప్రధాన కేంద్రం కాబట్టి జవహర్ నగర్ ప్రజలు ఏకమైతూ మిగతా బస్తీ ప్రజలందరినీ, దొమ్మాయిగూడ లాంటి ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ గేటెడ్ కమిటీలను కూడా మనము కలిసి దీన్ని మునుముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాం. అట్లాగే విద్యార్థులు ముఖ్యంగా అర్థం చేసుకుని ఈ కమిటీ తెచ్చే కరపత్రాలని చదివి తన తల్లిదండ్రులకు కూడా దీన్ని జరిగే నష్టాన్ని వివరించేటందుకు కూడా అందరూ దీనిపైన దృష్టి సారించాలని చెప్పి డంపింగ్ యార్డ్ ఎత్తివేత, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ
కోశాధికారిగా IFTU సంఘంగా మీ ముందు ఈ విషయాన్ని తెలియజేసేటందుకు అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్ల కమిటీకి అందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, పత్రికా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కన్వీనర్ ఉమామహేషన్న, చైర్మన్ షేక్ షావలి, మిగతా కో కన్వీనర్లందరికీ పేరు పేరున CPIML మాస్ లైన్ పార్టీ నుంచి విప్లవాభి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు జరిగిన చర్చలో ఎలా డంపింగ్ యార్డ్ను ఎత్తివేసుకుందాం, మన మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి జీవితాలను హరిస్తున్న డంపింగ్ యార్డును ఎత్తివేసుకోవడమే మన ప్రప్రథమ కర్తవ్యంగా ఆలోచించడం జరిగింది. ఈ సమావేశంలో గతంలో డంపింగ్ యార్డ్ కోసం జరిగిన పోరాటాలను, అందులో జరిగిన లోపాలను, ఎందుకు ముందుకు పోలేకపోయాము అనే వాటిని కూడా చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో అలా జరగకుండా డంపింగ్ యార్డు నువ్వు ఇక్కడి నుంచి పూర్తిగా ఎత్తివేసేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క ప్రజా సంఘమో కాకుండా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు, కాలనీల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కలిసి ఇది మా సమస్య, మా జీవన్ మరణ సమస్యగా మారుతున్నది, కొద్ది మంది కోటీసుల కడుపులు నింపేందుకు రాజ్యము మెజారిటీ ప్రజల ప్రాణాల మీదకి వచ్చిన ముప్పును పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయో ప్రశ్నిస్తూ దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగాలని ఈ పోరాట కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇది అందరి సమస్య కాబట్టి అందరం కలిసికట్టుగా వచ్చి దాన్ని ఆ పిశాచిని విదిలించుకుంటామని ఈ సందర్భంగా అన్ని రంగాల ప్రజలకు మా కమిటీ నుంచి తెలియజేస్తున్నాం. అట్లాగనే మన మిత్రులు కార్యక్రమాన్ని ప్రకటించారు. 1, 2, 3, 4, 5 దశలుగా మొదట్లో కార్యక్రమాన్ని చేస్తున్నాం. జూన్ 15న మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ, జూన్ 23న ప్రజాభవన్లో వినతిపత్రం సమర్పణ, అట్లాగనే జూలై మొదటి వారం నుండి డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతాల గ్రామాల కాలనీల అన్నిట్లో సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచడం. అట్లాగని ఏంటంటే జూలై 26 ఆదివారం అనుకుంటున్నాం, చివరి వారంలో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ ప్రమాదము తొలగించండి, మా ప్రజల ప్రాణాలను కాపాడండి అని మేమేందంటే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రజలందరితో కనీసం 1000 మందికి పైగా సమీకరించి ఒక సదస్సును నిర్వహించాలనుకుంటున్నాం. ఇది మనందరి సమస్య, మన బ్రతుకు సమస్య. ఈ పోరాటంలో అందరం పాల్గొని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాం. దీనిలో CPIML మాస్ లైన్ పార్టీ నుంచి ముందు బాగా నిలబడి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ విప్లవ శుభాభివందనలు తెలియజేస్తున్నాం. ముందుగా కన్వీనర్ గారికి, కో కన్వీనర్లకు అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డు ఎత్తివేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్నామో ఆ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కార్యాచరణ ప్రకటించారో దానికి కూడా మద్దతు ప్రకటిస్తూ CPM పార్టీగా మేము కూడా దీంట్లో పాల్గొంటామని చెబుతూ, ముఖ్యంగా మిత్రులారా, ఈ డంపింగ్ యార్డు వల్ల ఎన్నో సమస్యలు తల ఎత్తుతూ ఉన్నాయి. అన్నీ కూడా చెరువులన్నీ కూడా కలుషితమైపోయినాయి, భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోయినాయి. అందులో ఎటువంటి జీవచరాశులు కూడా బతకలేని పరిస్థితి వచ్చింది. అవి బతికితేనే మనిషి మనుగడకు మార్గం ఉంటుంది. అవన్నీ కూడా భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు జవహర్ నగర్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా 20 కిలోమీటర్ల వరకు ఈ గాలి వాసన అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ వ్యాప్తి వల్ల పిల్లలు చాలా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఈ జవహర్ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా
వ్యవసాయదారులకు కూడా ఈ చుట్టుపక్కల కీసర మండలంలో 30 గ్రామాలు ఉన్నాయి. 30 గ్రామాల్లో కూడా వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చెరువులు అయితే ఫుల్గా ఉన్న నీళ్లతోటి, కానీ ఆ చెరువు నీళ్లు ఉపయోగించుకోవడానికి వ్యవసాయదారులకి పని లేదు. అవి ఉపయోగం లేకుండా పోతున్నాయి, చెరువులు ఉపయోగంలోకి లేకుండా పోతున్నాయి. తర్వాత బోర్లు వేస్తా ఉన్నారు. ఆ బోర్లలో కూడా మొత్తం అంతా కూడా కలుషితమైపోయి ఎర్రగా నీరు వస్తూ ఉంది. ఆ నీటితోనే అనేక కూరగాయ పంటలు పండిస్తూ ఉన్నారు. ఆ పంటలు, ఆ కూరగాయలు అన్నీ కూడా మనం ఈ రోజున తినవలసి వస్తుంది. దాంట్లో కూడా విషతుల్యత ఉంది. ఇవన్నీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం ఒకటే మార్గం. ముందుగా సిపిఎం పార్టీ డిమాండ్ ఏంటంటే దాన్ని పూర్తిగా ఎత్తివేయాలి. ఆ ఎత్తివేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి మళ్ళా ఈ మధ్య కాలంలో ఆ క్యాపింగ్ ఏదైతే ఉందో అది వేస్తున్నారో లేదో దాన్ని అంతటి కూడా మళ్ళీ పూర్తిగా దాని మీద క్యాపింగ్ చేసి అది వాసన అనేది రాకుండా చేయాలి. సాయంత్రం 4 అవుతుంటే మేము బస్సుల్లో వస్తూ ఉంటాం. ఈ అంబేద్కర్ నగర్ కానించి కూడా మొత్తం అంతా కూడా సాయంత్రానికి దాంట్లో ఉన్న విషవాయువులు ఏమైతే వదులుతారో కానీ ఆ వాసన అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా పక్క వాళ్ళు కూడా ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీడేమన్నా హైడ్రోజన్ బాంబు వదిలేయడానికి అట్లా పరిస్థితులు బస్సుల్లో వస్తా పోతా ఉంటే వాళ్ళకి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ముఖాలు చూస్తూ ఉంటారు అన్నట్టు, ఏమన్నా ఆ వాసనని తెలవట్ల కొంతమంది కొత్త వాళ్ళకి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ప్రజల ఆరోగ్యంతో ఈ చెలగాటం ఆడుతూ ఉన్నారు. మనం ఈ ప్రభుత్వాలు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ప్రజా సమస్యలు పట్టవు. వాళ్ళకి కావాల్సిందల్లా ఓట్లు కావాలి, కానీ లేదంటే ఆ డంపింగ్ యార్డు ఎవరైతే అధికారి ఉన్నారో ఆయన మన రామ్కీ యార్డు సంస్థ అధినేత అనేటువంటి ఆయన దగ్గర ఉడుపులు తీసుకోవటం, తర్వాత పక్కదారి పడటం జరిగిపోతా ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలకి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రజా పోరాటాల ద్వారానే ఈ ఉద్యమం ఇది పోతుందని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా గట్టి నమ్మకం. అప్పుడు మాత్రమే ప్రజలు కదిలితేనే డంపింగ్ యార్డుకి శాశ్వత పరిష్కారం దొరికింది అనేది కూడా సిపిఎం పార్టీ అభిమానం. అందులో భాగంగానే ఇప్పుడు సైంటిస్టులని, శాస్త్రవేత్తల్ని సదస్సు పెట్టారు. దానికి 1000 మంది రావాలని చెప్పేసి కూడా ప్రజల్ని కదిలించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనం చెప్పవలసిందంటే ఏంటంటే ఈ ప్రభుత్వాలకి, పోయిన ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారు ఇక మీ ఆలోచన మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తామని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇచ్చారు. హామీని ఇప్పటి వరకు బుట్టదాఖలు చేశారు. కాబట్టి ఇక మీ చేతల పని ప్రభుత్వం ఇక చేతల్లో చూపించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్ కనుక ఎత్తివైపోతే తలో ఇంత మట్టి తీసుకెళ్లి మీ ఇంటి ముందు కూడా, ఏదైతే సీఎం గారి ఇంటి ముందు కూడా తీసుకొచ్చి తలో గుప్పిడి తీసుకెళ్లి అక్కడ వాసన భరించవలసి వచ్చింది. ఆ వాసనని మీరు కూడా, మేమంతా భరాయిస్తున్నాం, మీరు కూడా చూడండి ఈ వాసన ఎలా ఉంటుందని చెప్పేసి చూపించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, అందరికీ ఉద్యమాభివందనాలు. చెప్పేది ఏం లేదన్నా, ఈ జవహర్ నగర్ పోరాట కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి సంఘంగా, స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము పూర్తి మద్దతు ఇస్తూ బస్తీ క్యాంపింగ్ చేసుకుంటూ యువతకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆటపాట ప్రోగ్రాం చేసి ప్రతి బస్తీలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి ఈ సదస్సుకు ప్రజలు తరలించాలని నా ఆలోచన. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నామో డంపింగ్ యార్డ్ గురించి మనం చేయాలనే నిర్ణయాలు ఏవైతే తీసుకున్నామో ఆ నిర్ణయాలకు కట్టుబడి పిఓడబ్ల్యూ మహిళా సంఘం ముందుండి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు ఈ డంపింగ్ యార్డ్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తేదీ 14/4/2024 సంవత్సరం రోజు డంపింగ్ యార్డ్ గుట్ట పైన మన రామ్కే కంపెనీ యాజమాన్యం అయోధ్య రామరెడ్డి గారు, నేను ఇక్కడ ఇది మొత్తం నందనవనంగా తయారు చేస్తా, నేనే ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకుంటా, నేనే ఇక్కడ నిద్రపోతా, మీతో పాటుగా నేనుంటా, వాసన రానియను ఇది అని చెప్పి మనకందరికీ ఆ రోజు 1000 మంది సభలో 1000 మంది సాక్షిగా, మన కేటీఆర్ గారు సాక్షిగా, మంత్రి మల్లారెడ్డి గారు సాక్షిగా ఆ రోజు మన అయోధ్య రామరెడ్డి గారు చెప్పడం జరిగింది. వారి యొక్క మాటను ఇప్పటికీ నిలబెట్టుకోగా నందనవనం అనేటువంటిది వదిలేసి
పందుల వనంగా మార్చి మన ప్రాణాలు తీస్తున్నటువంటి ఈ డంపింగ్ యార్డును తరలించి మన ప్రాణాలను రక్షించుకోవడానికి మన ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఉద్యమ నాయకులమ్మడి మా యొక్క ప్రయాణం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ డంపింగ్ యార్డు కమిటీ నిర్ణయించిన ఆ డేట్ల ప్రకారం పోయి ఉద్యమం చేసడానికి నా వంతు సహకారంగా నేను కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారము మెదులుకొని పనిచేస్తానని చెప్పి కోరుకొని ముగిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు కో కన్వీనర్ల సమావేశం. మన కన్వీనరు మరి ఉమా మహేష్ అది అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది. 6వ తారీఖున జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నదో, తదుపరి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందామని అనుకున్న తర్వాత జరుగుతున్న ఈ యొక్క కో కన్వీనర్ సమావేశం తీర్మానాలను మీడియా ముందు ప్రవేశపెట్టదలుచుకున్నాం. కన్వీనరు ఉమామహేష్ ఆల్రెడీ మేము ఏ కార్యక్రమాలు చేపడుతున్నామో స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి జవహర్ నగర్ కాకుండా కీసరా, గట్కేసర్, కాప్రా, యాప్రాల్, దమ్మాయిగూడ, జమ్మిగడ్డ మరియు తదితర ప్రాంతాల ఈ డంపింగ్ యార్డ్ వల్ల సుమారు 20 లక్షల మంది జనాభా ఏదైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నదో, సమస్యలతో బాధపడుతున్నదో, అలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మరి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ సమూహాలు, బాధిత ప్రజలు ఖచ్చితంగా ఈ జవహర్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ తీసుకుంటుందో ఆ పోరాట కార్యక్రమాల్లో మీ వంతు భాగస్వామ్యాన్ని కోరుతుంది. అదే క్రమంలో మీ ప్రాంతాల దగ్గరకు వస్తుంది, మిమ్మల్ని భాగస్వాములు చేస్తుంది. సమిష్టిగా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు జరుగుతున్న పోరాటంలో మేధావులను కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక డంపింగ్ యార్డ్ సమస్య కాదు, ప్రజల జీవన మరణ సమస్య. కాబట్టి జీవించే హక్కులో భాగంగా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ప్రశ్నిస్తున్నది, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. రామ్కి యజమాని చేస్తున్న ఏ తప్పుడు పనులు ఉన్నాయో, తప్పుడు పద్ధతులు ఉన్నాయో, అరాచకాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంది. అది ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకొస్తుంది. ప్రభుత్వం రేపు ఈ సమస్య మెడకు చుట్టుకుంటే దానికి నాయకత్వం వహిస్తున్న స్థానిక పాలకులే దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చివరిగా మన ప్రవీణ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ కమిటీ చర్చించి ఒక కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణలో, ఈ ఉద్యమంలో డంపింగ్ యార్డ్ ద్వారా నష్టపోతూ, కష్టపడుతూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఏదైతే డంపింగ్ యార్డ్ యాజమాన్యం రాంకి ఉందో, ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వ్యవహరిస్తుంది కనుక ఈ ప్రాంతం నుంచి ఈ డంపింగ్ యార్డుని ఎత్తివేయాలి. ఖచ్చితంగా ఆ ఎత్తివేత జరిగేటువంటి ఈ పోరాటంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పటిదాకా కన్వీనర్ ప్రవేశపెట్టిన మరి కర్తవ్యాలను ఆమోదిస్తూ నేను సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని తోటపల్లి శంకర్, ఎక్స్ఎంపీటీసీని. ముఖ్యంగా ఈ కార్యాచరణ రూపొందించిన ఆ కార్యాచరణకు అనుకూలంగా మా పార్టీ ఏదైతే జేఏసీ తీర్మానం చేసిందో దానికి అనుగుణంగా అన్ని బస్తీలలో పోయి కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యమానికి ముందుకు తీసుకుపోయేందుకు మా వంతు కృషి చేస్తామని, ఈ ప్రజలని ఈ ఉద్యమాల్లో మమేకం చేస్తూ మరి రేపు జరగబోయే 1000 మంది మరి ఏదైతే సదస్సు పెడుతురో ఆ సదస్సుకు అతిపెద్ద సంఖ్యలో పాల్గొనడానికి మేము ముందుండి ఉద్యమాన్ని ముందు తీసుకుపోతామని తెలియజేస్తూ ముగిస్తాము. మళ్ళీ మాట్లాడిపిస్తాం. అయితే ఈరోజు ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ గారు, కన్వీనర్ గారు, కో కన్వీనర్ అందరు కూడా ఇక్కడ రావడం, అదేవిధంగా దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలనే తీర్మానంతో అన్ని 94 బస్తీ సంఘాలను కూడా, వ్యక్తులకు కూడా వాళ్ళని కలిసి ఈ కార్యాచరణ అనేది తీసుకోవడం నిజంగా కూడా సంతోషకరం. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఆర్గనైజేషన్, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యక్తులుగా జైళ్ళ జీవితాలు కూడా గడపచ్చారు ఈ సమస్య మీద. కాబట్టి ఇంకా వాళ్ళ నిబద్ధతతోటి ఏది ఏమైనా సరే
ఎంతవరకు పోయినా సరే దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి ఎత్తేసి క్రమంలో ముందుకు పోవాలనే దాంట్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ తీర్మానంలో వచ్చే నెల జూలై ఎండింగ్లో ఒక 1000 మంది తోటి సమావేశం పెట్టడం నిజంగా కూడా సంతోషకరం. అదేవిధంగా ప్రతి బస్సుకి వెళ్ళి ఆ బస్సు కమిటీలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారనే దాంట్లో తీర్మానం చేయడం సంతోషకరం. కాబట్టి నాకు ఇచ్చిన సమయానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణ ఉద్యమకారులు చేసి కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతూ అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదిలిస్తామని చెప్పి ధన్యవాదాలు తెలుపుతాం. ఈ డంపింగ్ యార్డుకు సంబంధించిన విషయం మీద మొన్న 6వ తారీఖు కూడా రౌండ్ టేబుల్ జరిగింది. దాని తర్వాత ఈ రోజు కూర్చొని ఇక్కడ కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు కూర్చొని ఎట్లయితే దీన్ని ముందుకు తీసుకెళ్తామని చర్చించుకొని ఒక కార్యక్రమం ప్రకటించాము. ఆ కార్యక్రమం అందరం కలిసి విజయవంతం చేయాలని ఈ సమావేశానికి వచ్చిన అందరికి కూడా మా న్యూ డెమోక్రసీ పార్టీ ఇక్కడ వచ్చిన కమిటీ తరపున, న్యూ డెమోక్రసీ పార్టీ తరపున, ప్రజా సంఘాల తరపున అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.